నమస్తే సార్, మీ పేరండి? మనోజ్ అండి. మనోజ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను జాబ్ చేస్తానండి. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు, ప్రజలందరికీ బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు రావాలండి మనకి. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో మనం చాలా సఫర్ అయ్యామండి. మామూలుగా కాదు, అన్ని విషయాల్లో సఫర్ అయ్యాం. ప్రతి ఒక్కటి వస్తువు అన్ని చిన్న నుంచి పెద్ద వరకు అన్ని రేట్లు పెరిగినాయి. అసలు మా వల్ల అవ్వట్లేదు. ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు హ్యాపీగా సుఖంగా ఉంటది. సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, మాకంటే ఎవరు బాగా చేయలేదు అంటున్నారు, మీరు ఏమంటారు దాని గురించి? ఏ పథకాలు సార్? మా డబ్బులు తీసుకొని మాకే ఇస్తున్నారండి. ప్రతి ఒక్క వస్తువు ఏది లేదండి. గ్యాస్ బండ ఇదివరకు ఎంత ఉండేది, ఇవాళ ఎంత అండి? ఇవాళ చెప్పండి, 1100 పెట్టి మనం కొంటున్నాం. ఆ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు 550 రూపాయలు కొనేవాళ్ళం. మా డబ్బులు తీసుకొని మాకే పథకాలు ఇస్తున్నారు. వాళ్ళ జేబుల నుంచి ఏం తీయట్లేదు. అంతా మావే, అంతా మాయండి. ఇది మాయ గవర్నమెంట్. సార్, యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు లాగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పరిస్థితి అసలు ఏంటనుకున్నారు? మేము సంక్షేమం చేస్తామని అంటున్నారు, అభివృద్ధి అనేది ఉందా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అస్సలు ఏం లేదండి. ఆ రోడ్లు గాని ఏమీ లేదు. అసలు దోచుకుంటేమే, ఎంత దోచుకొని లోపల పెట్టుకుంటేమే, ఏం లేదండి. మా చంద్రన్న రావాలా అంతే. సార్, ఈ నియోజకవర్గంలో, ఈ తూర్పు నియోజకవర్గంలో, ఈ మొగలరాజపురం ఏరియా కదా, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు తెలుగుదేశం తరఫున, వైసీపీ తరఫున అవినాష్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరైతే మంచి క్యాండిడేట్ అనుకుంటున్నారు మీరు? సార్, మనం అనుకుంటున్నాం టీడీపీ అంటే మనం గద్దె గారు రావాలి అనుకుంటున్నాం సార్. ఎందుకంటే అవినాష్ గారు మంచోళ్లే కాదనట్లా, కానీ పార్టీ పరంగా మనం ఆలోచించుకుంటున్నాం. అది మనకు రావాల్సింది గవర్నమెంట్ టీడీపీ, ఎల్లో మీడియా మనకు రావాలి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? పండు అన్న. పండు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? అన్న పెయింటర్ మీరు. సార్, ఎక్కడ ఉంటారు సార్? ఏ నియోజకవర్గం మీది? శ్రీశైలపురం అన్న. ఓకే, తూర్పు నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 5 సంవత్సరాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుంది అనుకుంటారు? ఈ 5 సంవత్సరాల్లో మీ పెయింటర్లకు పనులు ఎలా ఉన్నాయి? మాకు ఆయన జగన్ గెలవంగానే మాకు పెయింట్ పనులు ఆగిపోయినాయి అన్న. ఇసుక ఏమి లేదు, పెయింట్ పనులు మొత్తం ఆగిపోయినాయి. అదొకటి అన్న. కార్పెంటర్లకి, పెయింటర్లకి, ఆటో వాళ్ళకి పెయింటర్లు పక్క తీసే మమ్మల్ని ఎందుకు చూడలేదు అనుకుంటున్నా అన్న. 12 చేలు మేము తాడు దిగుతాం, మమ్మల్ని ఎందుకు చూడట్లా? మరి ఆటో వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు అన్న. మేము పెయింట్ పని చేస్తాం, 12 చేల నుంచి పైన తాడు దిగుతాం, మరి మమ్మల్ని చూడట్లేదు ఎందుకనన్నా? ఇది ఇసుక వల్ల చాలా మంది ఆగిపోయారు అంటున్నారు, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? లాక్డౌన్ గురించి కాదు, ఇసుక దొరకపోవడం వల్ల చాలా రకాల పనులు దొరకలేదు, చాలా సఫర్ అయ్యామంటున్నారు. 4 నెలలు మా పని లేదు. మరి ఆయన గెలిచినందుకు దేనిగా మనకైతే తెలియదు. పథకాలు ఇస్తున్నారు కదా సార్, మరి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చాలా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు పథకాలు ఇంటికి అమ్మఒడి అనేవి, లేకుంటే చేయూతను, ఆసరాన్ని, ఇలాంటి పథకాలు వస్తున్నాయి అంటున్నారు కదా. సో దాని గురించి ఇప్పుడు ఆ పథకాలు ఇస్తున్నారు, మరి మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? పెళ్ళైన అనుకుంటున్నాను, ఇది పెళ్ళైన వాళ్ళకి, మాకు పెళ్ళి కాలేదు అన్న. అది మీ దృష్టిలో ఏంటంటే మీకు పని కావాలి కానీ పథకాలు కాదు. అవసరం లేదన్న. అంటే ఆటోలు చూస్తున్నాడు కదా, ఆటోలు చూసినాడు, మమ్మల్ని కూడా చూడొచ్చు కదా. ఆటోలో ఏముంది, కూర్చొని తోలేస్తారు. కార్పెంటర్లు ఏముంది, కూర్చొని కొడతారు చెక్క. మేము అన్ని బిల్డింగ్ దిగుతున్నాం, మమ్మల్ని ఏం చూడలేదు ఏంటన్నా. మీ దృష్టిలో అయితే మరి ఎవరో విలువ లేకుండా పోతుంది. సరే, జగన్ అన్న, చంద్రబాబు ఎవరో అన్న, మన సంబంధం లేదు. మా పెయింటర్లు చూడలేదు అన్న. అది ఈ ప్రభుత్వం అయితే మీకేం న్యాయం జరగలేదన్న. సో మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? గద్దె రామ్మోహన్ గారు, అవినాష్ గారు, ఇద్దరు ఎవరు బెటర్ అన్న? ఇప్పుడు నువ్వు క్వార్టర్ పోపి నీకు వెనకాల తిరుగుతా, బిర్యానీ ప్యాకెట్ నీ వెనకాల తిరుగుతా. అవినాష్ అన్న గాని ఇంకే వగేరా ఎవరైనా సరే అట్లా గాలికి పోయిద్ది అన్న. పార్టీ తరం పలానా తరం తిరగాలని లేదన్న. అది ఎటు ఇస్తే అటే నువ్వేమని నేను తిరుగుతా. థ్యాంక్ యూ భయ్య. నమస్తే చిన్న, మీ పేరు? నాగు గారు ఏం చేస్తుంటారు మీరు? ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారు. చిన్న, మరి రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈసారి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు, ఏదైనా మా కళ్యాణ్ బాబు. సో ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏముందన్న, అన్ని రేట్లు పెంచేశారు, ఏది పడితే చేస్తున్నారు. ఇల్లు ఇస్తా అన్నారు, ఏమి ఇవ్వలేప్పుడు వచ్చి ఇళ్ళ పట్టనే రాలేదు. అన్ని చెప్తున్నాడు కానీ ఏవీ చేయట్లేదు. అలాగన్నా. సో మీలాంటి యువతకైతే అసలు మెయిన్ ఏం కావాలి? సంక్షేమ పథకాలు కావాలా, మీకు ఉద్యోగాలు కావాలా? జాబ్సే అందరికీ కావాల్సింది. కొద్దిగా చూసుకునే వాళ్ళు కావాలి కన్నా, ఇంట్లో కూడా చూసుకోవాలి కదా. జాబ్స్ కంటే ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? మరి ఉద్యోగాలు ఇలాంటివి వచ్చినాయి, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా యువత, ఉద్యోగాల గురించి ఇటు గురించి ఎలా ఉంది? అసలు ఎవరికి ఏమి రాలేదు, ఏదో పేరుకి చెప్తున్నారు అంతేగాని ఏమీ చేయట్లేదు కదా.
ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పథకాలు ఇస్తున్నాం కదా మాకంటే ఎవరు బాగా చేయలేదు, మధ్యతరగతి వాళ్ళకి పథకాలే కదా కావాల్సింది అంటున్నారు. మీరు ఏమంటారు? ఏం సరే పథకాలు పెట్టారు, ఏమి ఇచ్చారు? అమ్మఒడి పెట్టారు, 15,000 అన్నాడు, 13,000 ఇచ్చాడు. పెన్షన్ అది 5 సంవత్సరాలకి అలా పెంచుకుంటూ ఇప్పుడు 3,000 తీసుకొచ్చాడు. ఏంటన్నా ఈ చేసినవి? వచ్చాడు, నూనె రేట్లు పెంచుతాయి, అన్ని పెంచేశారు. ఎలా ఉండదు? సో మీ దృష్టిలో అయితే ఏంటంటే ఈ చేతిలో పెట్టి ఆ చేతుల నుంచి లాగేస్తున్నారు. పెడుతున్నాడు, తీసేసుకుంటున్నాడు ఆడు. మెయిన్ అసలు ఈ లిక్కర్ మీద అభిప్రాయం ఏంటి మీది? మద్యపాన నిషేధం అన్నారు కదా, అసలు ఈ ముందు ఎలా ఉంటుంది? మద్యపాన నిషేధంలో భాగంగా ఏమైనా తగ్గించారా, లేకుంటే ఎలా ఉంది పరిస్థితి? ఉన్నాయి మళ్ళీ పెంచారన్న, మొత్తం అన్నిటి ఉన్న మీద పెంచారు. సో మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి చిన్న? ఇప్పుడు ఇటు పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, గద్దె రామ్మోహన్ గారు, ఇటు పక్క అవినాష్ గారు, ఇద్దరులో ఎవరైతే బెటర్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ గారు ఆయన అయితే చేశారు, ఒప్పుకుంటున్నాం. ఆయన చేయలేదంటే అసలు ఎవరు ఒప్పుకోరు, కానీ అయితే చేశారు. ఎలాంటి పర్సన్ ఆయన గద్దె రామ్మోహన్ గారు? చాలా మంచి ఆయన, ఒక మాటలో చెప్పాలి. థ్యాంక్ యూ చిన్న.